బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. మణుగూరు నుండి 20 గ్రామం మీదుగా భద్రాచలం వెళుతున్న మణుగూరు డిపోకు చెందిన హయర్ బస్సు బోర్గంపాడు మండలం మోతే గ్రామం వద్ద అదుపు తప్పి రహదారి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో మొత్తంగా 25 మంది ఉన్నారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. మణుగూరు నుండి 20 గ్రామం మీదుగా భద్రాచలం వెళ్తున్న మణుగూరు డిపోకు చెందిన హయ్యర్ బస్సు బోర్గంపాడు మండలం మోతే గ్రామం వద్ద అదుపు తప్పి రహదారి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 25 మంది ఉన్నారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు ప్రయాణికులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ప్రమాదం జరగడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? అతి వేగమే కారణమా, లేదంటే ఏదైనా ఓవర్టేక్ చేయబోయి కాలంలోకి తీసుకెళ్లింది అనుకోవాలా? థ్యాంక్ యూ లక్ష్మణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి పల్లె వెలుగు బస్సు ఎయిర్ బస్సు అయినటువంటిది భద్రాచలం వెళ్తుంది. ఈ క్రమంలో 20 గ్రామం మీదుగా వెళ్తున్నటువంటి యొక్క ఎయిర్ బస్సు ఏదైతే ఉందో ఎయిర్ బస్సు లో ప్రమాదం జరిగిన సమయంలో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ ప్రయాణికుల్లో పిల్ల తల్లులు, అలాగే వృద్ధులు, మహిళలు అధికంగా ఉన్నారు. ఈ యొక్క ప్రమాదం మోతే దగ్గర 20 మోతే గ్రామాల మధ్య ఉన్నటువంటి యొక్క కలవర్ట్ ఏదైతే ఉందో కలవర్ట్ దగ్గర టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి డ్రైవరు అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ ఆ యొక్క కలవర్టు కాలువలోకి దూసుకుపోయింది సైడ్ కి. దాంతో కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ వేగంలో కాలువలో కూరుకుపోయినటువంటి ఆ యొక్క వేగంతో కూరుకుపోయినటువంటి సమయంలో ముందు అద్దం ఏదైతే ఉందో బస్సు ఫ్రంట్ భాగంలో ఉన్నటువంటి అద్దము ఊడిపోయి ఆ అద్దంలో నుంచి పిల్ల తల్లి చంటి పిల్లని సంకలో పెట్టుకొని అమాంతము ఫుట్బాల్ లాగా బయట పడిపోయింది. ఆ పడిపోయినటువంటి పిల్ల తల్లికి స్పృహ కోల్పోయినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్డు పైన రహదారిలో వెళ్తున్నటువంటి ఆటోలో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారం చూసినట్టయితే బస్సు అతి వేగంగా వస్తుంది. ఏవి కూడా అంటే పశువులు కానీ ఇతర వాహనాలు కానీ ఏవి కూడా అడ్డు రాలేదని కూడా చెప్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ యొక్క ప్రమాదానికి డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కావచ్చు, అలాగే అతి వేగం కావచ్చు ఈ యొక్క ప్రమాదానికి ప్రధాన కారణం అని కూడా అందులో ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, ఎదురుగా వచ్చినటువంటి ఆటోలో వచ్చినటువంటి ప్రయాణికులు కావచ్చు చెప్పినటువంటి ఈ యొక్క వివరాలను బట్టి తెలుస్తోంది. ఈ యొక్క ప్రమాదాలు జరిగిన సమయంలో ఈ యొక్క ఆర్టీసీ అధికారులు కూడా తక్షణమే స్పందించలేదని చెప్పేసి కూడా ప్రయాణికులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క 20 దగ్గర జరిగినటువంటి ఈ యొక్క బస్సు ప్రమాదంలో మొత్తం బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. 10 మందికి బాగా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. వీరిని స్వల్ప గాయాలైనటువంటి మిగతా ప్రయాణికుల్ని వీరిని వెంటనే ఈ యొక్క అంబులెన్స్ లో 108ల ద్వారా ఈ యొక్క భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స చేయిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ హాస్పిటల్లో ఇప్పుడు ప్రస్తుతం స్వల్ప గాయాలతోటి ఉన్న వారిని చికిత్స అందించి ఇళ్లకు పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం భద్రాచలం ఏరియా వైద్యశాలలో 10 మంది ప్రయాణికులకు గాయాలైనటువంటి పరిస్థితి నేపథ్యంలో వాళ్ళకి అబ్జర్వేషన్ లో ఉంచాలని చెప్పేసి చికిత్స చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. చంటి పిల్లోడి ఎవరైతే ఉన్నారో సంవత్సరం లోపు ఉన్నటువంటి బాబుకి తలకి గాయమైనటువంటి నేపథ్యం ఉంది. ఆ బాబును కూడా అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తూ అబ్జర్వేషన్ లో ఉంచడం జరిగింది. లక్ష్మణ్, అయితే డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది? డ్రైవర్కి ఏమైనా గాయాలు ఏమైనా అయినాయా? ఆ డ్రైవర్కు ఒకవేళ గాయాలు ఏమి కాకపోయినట్లయితే డ్రైవర్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? డ్రైవర్ కి అయితే స్వల్ప గాయాలైనాయి. డ్రైవర్ మంచిగానే ఉన్నాడు. అతను కొద్దిపాటి ట్రీట్మెంట్ తోటి అతను మామూలుగానే ఉన్నాడు. ఆ పోలీసులు అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది.
అతన్ని పూర్తిగా విచారించి అతని పైన కేసు నమోదు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఈ యొక్క మణుగూరు డిపోకు సంబంధించినటువంటి గతంలో కూడా ఈ యొక్క ప్రాంతంలో మొండికట్ట దగ్గర ఖమ్మం వెళ్తున్నటువంటి మణుగూరు నుంచి ఖమ్మం వెళ్తున్నటువంటి ఎయిర్ బస్ ఏదైతే ఉందో ఎక్స్ప్రెస్ సర్వీసు ఇంతకుముందు ఐచర్ లారీని ఢీకొన్నటువంటి ఘటనలో కూడా పలువురికి గాయాలైనాయి. అంటే ప్రాణ నష్టం జరగపోయినప్పటికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎయిర్ బస్సులు తోలుతున్నటువంటి డ్రైవర్లకు తగినటువంటి ఈ యొక్క పరిజ్ఞానము, డ్రైవింగ్ మీద ఉన్నటువంటి శిక్షణ ఏదైతే ఉందో అవి లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రయాణికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా ఈ యొక్క ఆర్టీసీ అధికారులు స్పందించి ఆ యొక్క ఆర్టీసీ డ్రైవర్లు, ఎయిర్ బస్సులు తోలేటువంటి డ్రైవర్లకి తగినటువంటి శిక్షణ ఆర్టీసీ డిపోల ద్వారా ఇచ్చి వారికి క్రమశిక్షణ నేర్పినటువంటి నేపథ్యంలోనే వారికి బస్సులు అప్పగించాలి తప్ప ఆటోలు అలాగే ట్రాక్టర్లు, లారీలు తోలినటువంటి వారికి ఈ యొక్క ఆర్టీసీ బస్సులు అప్పచెప్పడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి ప్రయాణికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క బస్సులు తోలేటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బస్సులు డ్రైవింగ్ ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్కి రావచ్చు, ఏదైనా వెహికల్ అడ్డం వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే టర్నింగ్ లో కావచ్చు, బ్రేక్ వేసిన సమయంలో ఈ ముందు టైర్లు సడన్ గా బ్రేక్ వేసినప్పుడు మళ్ళీ వెనక టైర్ కూడా స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత వదలాలి తప్ప ముందు టైర్ దాటంగానే స్పీడ్ బ్రేకర్ దాటంగానే బ్రేక్ వదిలేస్తున్నటువంటి నేపథ్యంలో వెనకాల కూర్చున్నటువంటి ప్రయాణికులు ఏదైతే ఉందో ప్రమాదాలు జరిగి ఆ యొక్క హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ ఎయిర్ బస్సుల్లో ఉన్నటువంటి డ్రైవర్లకి తగిన శిక్షణ పరిజ్ఞానం నేర్పిన తర్వాతనే వారికి బస్సులు అప్పచెప్పాలి. లేదంటే కనుక ఇంకా ప్రమాదాలు జరిగితే భారీగా ప్రాణ నష్టం జరిగేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి ప్రయాణికులు ఆరోపిస్తున్నటువంటి సందర్భం ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ శ్రీనివాస్. వచ్చాకనే అంబులెన్స్ కూడా పిలిపేయడం జరిగింది. వాళ్ళందరినీ అందులో ఎక్కియడం, పిల్లల్ని వాళ్ళందరినీ పంపించడం కూడా జరిగింది. చిన్న పిల్లలండి, ఇవన్నీ 1 సంవత్సరం పిల్లలు ఉన్నారు. సంవత్సరం పిల్లలకు చాలా దెబ్బలు తగిలినాయి. ఒక ఫ్యామిలీ మొత్తం దెబ్బలు తగిలినాయి. వాళ్ళందరినీ కూడా ఇమీడియట్లీగా అంబులెన్స్లో నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తరలించడం జరిగింది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి వాళ్ళందరి పొజిషన్ ఎలా ఉంది ఏంటన్నది మనకి ఇంకా తెలియదు. కానీ ఇంత మటుకు ఇక్కడికి మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం జరిగింది ఏంటనేది మాత్రం క్వశ్చన్ చేయాలి కదండి. కానీ ఎందుకు రాలేదు వాళ్ళు ఇంత మటుకు? ఇది డ్రైవర్ల మాకేళ్ళు రాకుంటే ఇక అటు దిగబడ్డాక కొంచెం బ్రేక్ వేసిండు అనుకుంటా ఆయన. ఇక పోయి ఆ నీళ్ళ కాలువకు గుద్దుకొని అందులో నుంచి అద్దం పలగటం, ఇట్లా ఎత్తుకొని పిల్లగాని ఇట్లా ఎగిరి పడ్డదామా, ఇట్లా పడిపోయింది. ఇట్లా బయటపడరా ఇట్లున్నారు. ఇక మేము ఆటో ఆపి దబ ఊరికి పండు పిల్లగాడు వాళ్ళు చచ్చిపోయారు అనుకుంటారు. ముందు వాడిని అంది అంటే లేపంగానే పిల్లగాడు పెడతారు. అసలు ఏం అడ్డు లేదు, అసలు ఏమి లేదు. అసలు ఎంత కూడా అడ్డే లేదు. మా ఆటో ఒక్కటే వస్తుంది, అటు నుంచి బస్సు లోపల బాబు మీకు తిట్టడం. ఇక మరి గెట్టవునో ఇక ఆ దేవుడి దయ వల్ల అయితే మాకెళ్ళి రాలేదు. కానీ ఇక మీవే ఉరికిపోయి ఆ పిల్లగాడు మంచిగా మొత్తం బ్లడ్